Good morning, all of you. So now we are going to discuss about next topic or next unit, that is nothing but non-ferrous metals and alloys అమ్మ. సో non-ferrous metals and alloys టాపిక్ గురించి డిస్కస్ చేసాం. అండ్ ప్రీవియస్ టాపిక్స్ కానీ కన్సిడర్ చేసుకుంటే యూనిట్ 1లో వీఆర్ డిస్కసింగ్ వాట్ ఈజ్ మైక్రోస్ట్రక్చర్స్ అంటే ఏంటి, అండ్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఆఫ్ ది బాడీ ఆర్ మెటల్ క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, అండ్ డిఫరెంట్ మెటల్స్ ఎలా యాక్ట్ చేస్తాయి అనే కండిషన్స్ని ఆర్ బేసిక్ ఇంట్రడక్షన్ పార్ట్ని వీ డిస్కస్డ్ ఇన్ ఫస్ట్ యూనిట్ అమ్మ. అండ్ కమింగ్ టు సెకండ్ యూనిట్, సో సెకండ్ యూనిట్కి వచ్చేసరికి సో హియర్ వీఆర్ గోయింగ్ టు వి డిస్కస్డ్ అబౌట్ ఫెర్రస్ మెటల్స్ అమ్మ. సో అంటే ఐరన్ అల్లాయిస్ గురించి డిస్కస్ చేసాం. అండ్ ఐరన్ అల్లాయిస్ ఇస్ నథింగ్ బట్ స్టీల్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. అండ్ వాట్ ఈస్ ది ఫేజ్ డయాగ్రామ్ ఆఫ్ ప్యూర్ ఐరన్ అండ్ ఐరన్ అల్లాయ్ గురించి డిస్కస్ చేసామమ్మా. అంటే ప్యూర్ ఐరన్ అయితే మైక్రోస్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, అండ్ ఫేజ్ డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుంది, అండ్ ఇఫ్ ఇన్ కేస్ కార్బన్ అనేది యాడ్ చేస్తే ఐరన్లో దట్ ఈస్ కమ్స్ అండర్ ది ఐరన్ అల్లాయ్ అంటాము. అండ్ ఈ ఐరన్ అల్లాయ్ ఆర్ స్టీల్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ది స్టీల్ నేచర్, వాట్ ఈస్ ది ఫేజ్ డయాగ్రామ్ అనేది డిస్కస్ చేసామమ్మా. అండ్ ఇక్కడ మనం ఏమేమి రియాక్షన్స్ అనేవి ఫామ్ చేసుకుంటున్నాం, అండ్ ఏమేమి రియాక్షన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, అండ్ వాట్ ఈస్ ది మైక్రోస్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, అండ్ క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అనేది వీ డిస్కస్డ్ అబౌట్ ఇన్ సెకండ్ యూనిట్ అమ్మ. అండ్ కమింగ్ టు థర్డ్ యూనిట్కి వచ్చేసరికి ఇన్ థర్డ్ యూనిట్ వీ డిస్కస్డ్ అబౌట్ ది హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్ అమ్మ. సో ఓన్లీ స్టీల్స్ గురించి డిస్కస్ చేస్తే స్టీల్స్లో హీట్ ట్రీట్మెంట్ కండిషన్స్ ఏంటో డిస్కస్ చేసాం. అండ్ ఈ కమ్స్ అండర్ ది హీట్ ట్రీట్మెంట్ కేసెస్ వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్స్ ఆర్ దేర్ అమ్మ. సో దోస్ ఆర్ హార్డనింగ్ మెథడ్స్ అండ్ నార్మలైజింగ్ కానీ లేకపోతే హార్డనింగ్ కానీ, సో అన్నీ కూడా హీట్ ట్రీట్మెంట్ ప్రాసెసెస్ అమ్మ. కార్బరైజింగ్ అండ్ సర్ఫేస్ హార్డనింగ్కి వచ్చేసరికి అగైన్ డిఫరెంట్ టైప్స్ అనేవి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. సో కాబట్టి ఎస్పెషల్లీ ఫర్ స్టీల్స్, సో స్టీల్స్కి మాత్రమే హీట్ ట్రీట్మెంట్ అనేది జరిగితే ఆ స్టీల్స్ హీట్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఏంటి అండ్ ప్రాసెసెస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసామమ్మా. అండ్ కమింగ్ టు ఫోర్త్ యూనిట్, సో ఫోర్త్ యూనిట్కి వచ్చేసరికి ఇప్పుడు దాకా మనం ఫెర్రస్ మెటల్స్ గురించి డిస్కషన్ అయిపోయింది అండ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అయిపోయింది. కాబట్టి నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నాన్ ఫెర్రస్ మెటల్స్ అండ్ అల్లాయిస్ అమ్మ. సో నాన్ ఫెర్రస్ మెటల్స్ అండ్ అల్లాయిస్కి వచ్చేసరికి సో జనరల్గా మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ కేసెస్లో ఐరన్ అండ్ స్టీల్ ఆర్ ది మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెటీరియల్స్ అమ్మ. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, అండ్ ఆ బిల్డింగ్ లోపల యూజ్ చేసే బాడీ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆర్ బోన్ పార్ట్ ఏదైతే ఉంటుందో స్టీల్ రాడ్స్ కానీ ఆర్ ఐరన్ రాడ్స్ తోటి కానీ మనం ప్రిపేర్ చేస్తున్నాం. సో లైక్ దట్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్లో కానీ ఆర్ సివిల్ ఇండస్ట్రీస్లో కానీ మోస్ట్లీ యూజింగ్ మెటీరియల్స్ ఆర్ ఐరన్ అండ్ స్టీల్స్ అమ్మ. అండ్ మెనీ నాన్ ఫెర్రస్ మెటల్స్ అండ్ అల్లాయిస్ have been used with great advantage in both these fields అమ్మ. సో విత్ ఐరన్ అండ్ స్టీల్తో పాటే సేమ్ ఎఫెక్ట్ తోటి ఆర్ సేమ్ రెస్పెక్ట్తో పాటు నాన్ ఫెర్రస్ మెటల్స్ అండ్ అల్లాయిస్ కూడా సేమ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుందమ్మా. సో టు దిస్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్లోకి వచ్చేసరికి, అండ్ ఇక్కడ నాన్ ఫెర్రస్ మెటల్స్ ఆర్ కాస్ట్లియర్ అండ్ యూజ్డ్ ఓన్లీ వెన్ దే సాటిస్ఫై సర్టెన్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ అమ్మా. సో కానీ కంపేర్ టు ఫెర్రస్ మెటల్స్ అండ్ ఫెర్రస్ అల్లాయిస్తో కంపేర్ చేస్తే నాన్ ఫెర్రస్ మెటల్స్ అండ్ అల్లాయిస్ అనేవి సమ్వాట్ కాస్ట్లియర్ అమ్మ. సో కాబట్టి స్పెసిఫిక్గా విత్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ ఓన్లీ వీఆర్ యూజింగ్ దిస్ మెటల్స్ అమ్మ. సో ఈ మెటల్స్ అనేవి పర్టికులర్ పొజిషన్స్లో మాత్రమే కంపల్సరీగా నాన్ ఫెర్రస్ మెటల్స్ యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్లో మాత్రమే యూజ్ చేస్తున్నాం అమ్మ. అదర్ దాన్ దట్ వీఆర్ యూజింగ్ ఫెర్రస్ మెటల్స్. అండ్ ఇన్ మెటలర్జీ నాన్ ఫెర్రస్ మెటల్ ఈజ్ ఏ మెటల్ ఇంక్లూడింగ్ అల్లాయిస్ దట్ డస్ నాట్ కంటైన్ ఐరన్ ఇన్ అప్రిషియబుల్ అమౌంట్. అసలు నాన్ ఫెర్రస్ అల్లాయ్ ఆర్ నాన్ ఫెర్రస్ మెటల్ అంటే ఏంటో చూద్దాం. సో జనరల్గా ఫెర్రస్ మెటల్ ఆర్ ఫెర్రస్ అల్లాయ్ అంటే ద కాంపోనెంట్ విచ్ కంటైన్ ది ఐరన్ అమ్మ. సో ఆ కాంపోనెంట్లో ఐరన్ అనేది ఉంటే దాన్ని ఫెర్రస్ మెటల్ అంటారు. అండ్ ఐరన్తో పాటు సమ్ అదర్ ఎలిమెంట్స్ అనేవి ఉంటే వాటిల్ని ఐరన్ అల్లాయిస్ అంటున్నాం అమ్మ. కానీ కమింగ్ టు నాన్ ఫెర్రస్ alloys and non-ferrous metals అంటే in this condition
డస్ నాట్ కంటైన్ ఐరన్ అమ్మ. సో, ఐరన్ అనేది కంటైన్ అవ్వకపోతే నెగ్లిజిబుల్ అమౌంట్‌లో మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. అండ్ అది నెగ్లెక్టింగ్ కండిషన్ అండ్ అదర్ దాన్ దట్ అప్రిషియబుల్ అమౌంట్ అంటే ఆ ఎలిమెంట్ అనేది కన్సిడర్ చేసుకునేంత కానీ ఐరన్ అనేది లేకపోతే దాన్ని నాన్ ఫెర్రస్ మెటల్స్ అండ్ అల్లాయ్స్ అంటున్నామమ్మ. అండ్ జనరల్లీ మోర్ ఎక్స్‌పెన్సివ్ దాన్ ఫెర్రస్ మెటల్స్ అమ్మ. ఆల్రెడీ చెప్పుకున్నాను ఇవి కాస్ట్‌లియర్ అంటే ఎక్స్‌పెన్సివ్ దాన్ మెటల్స్ అమ్మ. అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్ ఆర్ యూజ్డ్ బికాస్ ఆఫ్ డిజైరబుల్ ప్రాపర్టీస్ అమ్మ. సో, సమ్ ఆఫ్ ది స్పెషల్ ప్రాపర్టీస్ వల్ల వీటిని ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. దోస్ ఆర్ లో వెయిట్. సో, జనరల్‌గా ఫెర్రస్ మెటల్స్ కానీ, ఫెర్రస్ అల్లాయ్స్ కానీ డ్యూ టు దట్ కార్బన్ కంటెంట్ ఉండడం వల్ల అండ్ ఐరన్ ఫెర్రస్ మెటల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే బాడీ హెవీ వెయిట్‌లో డెన్సిటీ ఆఫ్ ది మెటల్ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. కానీ కమింగ్ టు నాన్ ఫెర్రస్ మెటల్స్‌లోకి వచ్చేసరికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ అడ్వాంటేజ్ దట్ ఈజ్ లో వెయిట్ అమ్మ. సో, లైక్ ఎగ్జాంపుల్‌కి వచ్చేసరికి అల్యూమినియం అండ్ హయ్యర్ కండక్టివిటీ అమ్మ. అంటే ఎలక్ట్రికల్ యుటిలైజేషన్స్‌లో కూడా కండక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది లైక్ కాపర్ అండ్ నాన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. సో, జనరల్‌గా ఫెర్రస్ మెటల్స్ అంటేనే మ్యాగ్నెటిక్ నేచర్ అనేది ఉంటాయి. బట్ కమింగ్ టు నాన్ ఫెర్రస్ మెటల్స్‌కి వచ్చేసరికి నాన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఆర్ రెసిస్టెన్స్ టు కరోజన్ అమ్మ. అంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్‌లో డ్యూ టు దట్ ఆక్సిడేషన్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవ్వకుండా ఉంటాయి. ఫర్ దట్ దిస్ ఈజ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ జింక్ అమ్మ. సో, జింక్ అనేది ఎగ్జాంపుల్. అండ్ సమ్ నాన్ ఫెర్రస్ మెటల్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ అమ్మ. సో, సమ్ ఆఫ్ ది నాన్ ఫెర్రస్ మెటల్స్‌ని ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్‌లో కూడా యూజ్ చేస్తాము. లైక్ బాక్సైట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఫ్లక్స్ ఫర్ బ్లాస్ట్ ఫర్నేసెస్ అమ్మ. సో, బాక్సైట్ అనేది బ్లాస్ట్ ఫర్నేసెస్‌లో యూజ్ చేస్తున్నాం. అంటే ఈ ఫర్నేస్ ఏదైతే ఉంటుందో ఆ ఫర్నేస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మన తీసుకున్న ఐరన్ కానీ లేకపోతే ఐరన్ మెటల్‌ని కానీ సాలిడ్ ఫామ్‌లో ఉన్నదాన్ని లిక్విడ్ ఫామ్‌లోకి అంటే కరిగించడం కోసం ఫర్నేస్ అనేది యూజ్ అవుతుందమ్మా. సో, ఈ ఫర్నేస్ లోపల వీ హావ్ టు యూజ్ బాక్సైట్ అమ్మ. సో, ఇది ఒక ఫ్లెక్స్ లాగా ఒక ఎక్స్ట్రా మెటల్‌గా యూజ్ అవుతుందమ్మా. నెక్స్ట్ మోస్ట్ నాన్ ఫెర్రస్ మెటల్స్ ఆర్ సాఫ్ట్ కంపేర్డ్ టు ఫెర్రస్ మెటల్స్ అమ్మ. సో, ఫెర్రస్ మెటల్స్ అనేవి జనరల్‌గా కార్బన్ కంటెంట్ ఉండడం వల్ల మోర్ హార్డ్‌గా ఉంటాయి. బట్ నాన్ ఫెర్రస్ మెటల్స్ అనేవి చాలా సాఫ్ట్‌గా ఉంటాయమ్మ. అండ్ బై అల్లాయింగ్ విత్ అదర్ మెటల్స్ దే ఫార్మ్ న్యూ మెటీరియల్స్ అమ్మ. సో, ఇవి అదర్ మెటల్స్‌లో కానీ అల్లాయింగ్ అనేది ఫామ్ అయితే అంటే అదర్ మెటీరియల్స్‌తో కానీ కంబైన్డ్ అయితే మనకి న్యూ మెటీరియల్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దట్ బికమ్ మోర్ స్ట్రాంగర్ అమ్మ ఫర్ ఫర్దర్ అప్లికేషన్స్. సో, మన ఫర్దర్ అప్లికేషన్స్ కోసం మోర్ స్ట్రాంగ్‌గా కన్వర్ట్ అవుతుంది. అండ్ వీటిల్నే నాన్ ఫెర్రస్ అల్లాయ్స్ అని కూడా అంటున్నాం. అండ్ దీస్ ఇంక్లూడ్ రేడియో యాక్టివ్ మెటల్స్ అమ్మ. సో, ఈ నాన్ ఫెర్రస్ మెటల్స్ కిందకే రేడియో యాక్టివ్ మెటల్స్ కూడా వస్తాయి. దోస్ ఆర్ యురేనియం, థోరియం అండ్ ప్లూటోనియం అండ్ జనరల్లీ దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ న్యూక్లియర్ ఫ్యూయల్స్ అమ్మ. సో, న్యూక్లియర్ రేడియేషన్ కోసం మనం ఈ రేడియో యాక్టివ్ మెటల్స్‌ని యూజ్ చేస్తున్నాం అమ్మ. అండ్ స్పెషల్ అడ్వాంటేజెస్ ఓవర్ ఫెర్రస్ మెటల్తో కంపేర్ చేస్తే మెయిన్ అడ్వాంటేజెస్కి వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్. సో, జనరల్గా సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ పొజిషన్స్లో అల్యూమినియం అండ్ ఇట్స్ అల్లాయ్స్ ఆల్టర్నేటివ్ మెటీరియల్ టు స్టీల్ ఇన్ సమ్ స్పెషల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ అమ్మ. సో, స్పెషల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్లో అల్యూమినియం అల్లాయ్స్ అనేవి మోస్ట్లీ యూజ్ చేస్తున్నాం. అండ్ వ్రోట్ అల్యూమినియం అల్లాయ్స్ ఆర్ ఎకనామికల్ రెసిస్టెన్స్ టు కరోజన్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవ్వవు. అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ బ్రిడ్జెస్ కానీ ఆ రూఫ్స్ని కానీ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు వేర్ నాట్ మచ్ స్ట్రాంగ్ ఈజ్ రిక్వైర్డ్ దీస్ అల్లాయ్స్ హ్యాస్ బీన్ యూజ్డ్ అవుట్ అమ్మా. అంటే మన బ్రిడ్జెస్ రూఫ్స్ని కానీ లేకపోతే అదర్ ఎలిమెంట్స్ రూఫ్స్ని కానీ అంటే పైకప్పు ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అవి ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం లేదమ్మా. అవి లైట్ వెయిట్గా ఉండాలి. సో, ఆ ప్రాబ్లమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం వీ కెన్ యూజ్ అల్యూమినియం అల్లాయ్స్. అండ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ వెయిట్ సేవింగ్ ఈజ్ అబౌట్ 50% అమ్మా. సో, ఆ బ్రిడ్జ్ మీద 50% నియర్లీ వెయిట్ అనేది రెడ్యూస్ అవుతుందమ్మా. అండ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్కి వచ్చేసరికి జనరల్లీ కాపర్, జింక్, నికెల్ అండ్ క్రోమియం అండ్ దేర్ ప్యూర్ అండ్ అల్లాయిడ్ ఫామ్స్ అమ్మ. ప్యూర్ మెటల్స్ కానీ ఆ అల్లాయిడ్ ఫామ్స్ అనేవి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ ఏరియాలో ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ హై టెన్సైల్ స్ట్రెంత్. సో, ఇవి సాగే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది.
ఎలివేటెడ్ టెంపరేచర్స్, ఈవెన్ దో టెంపరేచర్ యూజ్ చేసినా కూడా అట్ దట్ కండిషన్ దిస్ విల్ హ్యావ్ మోర్ టెన్సైల్ స్ట్రెంత్ అమ్మ. నెక్స్ట్ వన్ ఈజ్ హై డక్టిలిటీ అండ్ మ్యాలబిలిటీ. సో ఆర్ రిక్వైర్డ్. సో జనరల్గా ఎక్కడైతే మనకి డక్టిలిటీ ఎక్కువ కావాలో ఆర్ మ్యాలబిలిటీ ఎక్కువ కావాలో అలాంటి సిచ్యువేషన్స్లో వీ కెన్ యూజ్ దిస్ నాన్ ఫెర్రస్ మెటల్స్ అండ్ అల్లాయ్స్ లైక్ బెల్ట్స్ కానీ ఆర్ కేబుల్స్ కానీ ఆర్ వెల్డ్ కానీ. సో ఇలాంటి సిచ్యువేషన్లు అంటే బెల్ట్స్ అనేవి తీసుకుంటే బెల్ట్స్ నాన్ ఫెర్రస్ మెటల్స్ కానీ తీసుకుంటే వెయిట్ తక్కువగా ఉంటుంది అండ్ మోర్ స్ట్రాంగ్గా ఉంటుందమ్మా. లైక్ కేబుల్స్ కానీ ఇవన్నీ కూడా విల్ ప్రొడ్యూస్డ్ ఆర్ విల్ ప్రిపేర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ నాన్ ఫెర్రస్ మెటల్స్ అమ్మ. అండ్ హై రెసిస్టెన్స్ టు హీట్ అమ్మ. సో హీట్ని రెసిస్ట్ చేసుకోవడానికి లైక్ ఏరోస్పేస్లో కానీ ఆర్ పెట్రోకెమికల్ అప్లికేషన్స్లో కానీ జనరల్గా హీట్ అనేది అరైజ్ అవుతుంది. ఆ హీట్ని ఓవర్కమ్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ టు యూజ్ నాన్ ఫెర్రస్ మెటల్స్ అమ్మ. నెక్స్ట్ వన్ ఈజ్ హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది డిజైర్డ్ ప్రాపర్టీ అమ్మ. సో జనరల్గా వైర్ వౌండ్ రెసిస్టర్స్, రియోస్టాట్స్ అండ్ షంట్స్ అమ్మ. సో జనరల్గా మనం యూజ్ చేసే ఎలక్ట్రికల్ పొజిషన్స్లో ఉన్న వైర్ వౌండ్స్ అమ్మ అంటే పెద్ద పెద్ద బండిల్స్ ఆఫ్ వైర్స్ని కానీ రెసిస్టర్స్ని కానీ రియో షార్ట్స్ని కానీ విల్ ప్రొడ్యూస్డ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ నాన్ ఫెర్రస్ మెటల్స్ అమ్మ. నెక్స్ట్ అల్లాయ్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ యాజ్ థర్మోస్టాట్ మెటల్స్, రేడియో అండ్ ఎలక్ట్రిక్ డివైజెస్ అమ్మ. సో ఎలక్ట్రిక్ డివైజెస్గా యూజ్ చేయాల్సి వస్తుంది. సో వీటికి వచ్చేసరికి ప్రెసిషన్ డివైజెస్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్స్, టెలికమ్యూనికేషన్స్, ఆటోమేటివ్ అప్లికేషన్స్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వీ కెన్ యూజ్ దిస్ నాన్ ఫెర్రస్ మెటల్స్ అమ్మ. సో ఇక్కడ జనరల్గా మెటల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ బేసిక్ గ్రూప్స్ అమ్మ, ఫెర్రస్ మెటల్స్, నాన్ ఫెర్రస్ మెటల్స్. అండ్ కమింగ్ టు ఫెర్రస్ మెటల్స్కి వచ్చేసరికి దీస్ ఆర్ ప్యూర్ ఫెర్రస్ మెటల్స్ అమ్మ. అంటే ఎటువంటి అల్లాయింగ్ కండిషన్స్ లేకుండా ఒట్టి ప్యూర్ మెటల్ అలా ఫామ్స్లో కానీ ఉంటే వాటిని ప్యూర్ మెటల్ ఫెర్రస్ మెటల్స్ అంటారు. సో ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఐరన్ అమ్మ. సో ఐరన్ ఈజ్ ఓన్లీ వన్ ప్యూర్ మెటల్ అమ్మ. నెక్స్ట్ వన్ ఈజ్ ఫెర్రస్ అల్లాయ్స్ అంటే ఈ కాంబినేషన్ ఆఫ్ ఐరన్ వీ హ్యావ్ టు యూజ్ దట్ కండిషన్ అమ్మ. సో దానికి వచ్చేసరికి స్టీల్ అమ్మ. సో స్టీల్లో కూడా హై స్పీడ్ స్టీల్ ఈజ్ వన్ ఆఫ్ ది అల్లాయ్. సో నెక్స్ట్ సో ఈ హై స్పీడ్ స్టీల్స్కి వచ్చేసరికి జనరల్గా కటింగ్ ప్రాసెస్లో ఆర్ కటింగ్ టూల్ పర్పస్ కోసం వీ హ్యావ్ టు యూజ్ మోర్ అండ్ మోర్ హై స్పీడ్ స్టీల్స్ అమ్మ. నెక్స్ట్ వన్ ఈజ్ కమింగ్ టు నాన్ ఫెర్రస్ అల్లాయ్స్ అమ్మ. సో నాన్ ఫెర్రస్ అల్లాయ్స్కి వచ్చేసరికి ప్యూర్ నాన్ ఫెర్రస్ మెటల్స్ అండ్ నాన్ ఫెర్రస్ అల్లాయ్స్. సో ఇవి రెండు కేటగిరీస్. అండ్ వీటిల్లో మెటల్స్ అంటే ప్యూర్ మెటల్స్కి వచ్చేసరికి కాపరు, అల్యూమినియము, జింక్, టిన్, లెడ్, సిల్వర్, గోల్డ్ అండ్ మెర్క్యూరీకి వచ్చేసరికి దీస్ ఆర్ ది ప్యూర్ నాన్ ఫెర్రస్ మెటల్స్ అమ్మ. దీంట్లో మెర్క్యూరీ అనేది అట్ రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ ఫామ్లో ఉంటుందమ్మ. అండ్ నెక్స్ట్ నాన్ ఫెర్రస్ అల్లాయ్స్కి వచ్చేసరికి బ్రాస్, బ్రాంజ్ అండ్ సోల్డర్ దీస్ ఆర్ ది అల్లాయ్స్ అమ్మ. సో ఈ అల్లాయ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే కాపర్ అండ్ జింక్ని కంబైన్ చేస్తే వీ కెన్ గెట్ బ్రాస్ అమ్మ. అండ్ కాపర్ అండ్ టిన్ కంబైన్ చేస్తే బ్రాంజ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ లెడ్ అండ్ టిన్ కంబైన్ చేస్తే సోల్డర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మ. సో దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ నాన్ ఫెర్రస్ అల్లాయ్స్ అమ్మ. సో వీటిని నాన్ ఫెర్రస్ అల్లాయ్స్ అని అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ నాన్ ఫెర్రస్ అల్లాయ్స్లోకి వచ్చేసరికి ఈచ్ కేటగిరీలో చూద్దామమ్మా. సో కాపర్ అల్లాయ్స్. సో కాపర్ అల్లాయ్స్కి వచ్చేసరికి సో కమింగ్ టు కాపర్ అల్లాయ్స్ వీ హ్యావ్ బ్రాస్, బ్రాంజ్ అండ్ సో కమింగ్ టు బ్రాస్ అమ్మ. సో జింక్ ఈజ్ సబ్స్టెన్స్, ఇంప్యూరిటీ. సో జింక్ అనేది యాడ్ చేసినప్పుడు వీ కెన్ ప్రొడ్యూస్ ది బ్రాస్ అమ్మ. సో వీటిని జనరల్గా కస్టమైజ్ జ్యువెలరీస్లో కానీ ఆర్ కాయిన్స్లో కానీ ఆర్ కరోజన్ రెసిస్టెన్స్ పార్ట్లో కానీ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ బ్రాంజ్. బ్రాంజ్కి వచ్చేసరికి లెడ్, అల్యూమినియం, సిలికాన్, నికెల్ ఇవన్నీ కూడా ఆ ఇంప్యూరిటీ ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయడం వల్ల బ్రాంజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ వీటిల్ని గేర్ ప్రొడ్యూషన్స్లో కానీ ఆర్ బుషింగ్స్గా కానీ యూజ్ అవుతుందమ్మా. నెక్స్ట్ అల్యూమినియం అల్లాయ్స్. అల్యూమినియం అల్లాయ్స్కి వచ్చేసరికి డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. మెయిన్గా వీటికి లోయర్ డెన్సిటీ దట్ ఈస్ నథింగ్ బట్ 2.7 grams per centimeter cube అమ్మ. అండ్ అంటే ఒక క్యూబిక్
మీటర్లోకి వచ్చేసరికి 2.7 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అండ్ కాపర్, మ్యాంగనీస్, సిలికాన్, మెగ్నీషియం, జింక్ ఇవి యాడిషన్స్ యాడ్ చేయడం వల్ల అల్యూమినియం అల్లాయ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ సాలిడ్ సొల్యూషన్స్ ఆర్ ప్రెసిపిటేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో వీటిల్ని జనరల్గా స్ట్రక్చర్స్, ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ అండ్ ప్యాకేజింగ్ కోసం యూజ్ చేస్తున్నాము. అంటే ఎయిర్ క్రాఫ్ట్ వింగ్స్ కానీ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి లో వెయిట్, డెన్సిటీ తక్కువ కాబట్టి వెయిట్ తక్కువగా ఉంటుందమ్మా. వెయిట్ తక్కువగా ఉండడం వల్ల ఎయిర్ క్రాఫ్ట్లో వీ కెన్ యూజ్ మోర్ ఎఫెక్టివ్లీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మెగ్నీషియం అల్లాయ్స్ అమ్మ. సో ఇవి కూడా డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుందమ్మా, నియర్లీ 1.7 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్. అండ్ ఇది ఈజీగా ఇగ్నైట్ అవుతుందమ్మా, అంటే హీట్ అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది. అండ్ వీటిల్ని ఎయిర్ క్రాఫ్ట్లో కానీ ఆర్ మిషల్స్లో కానీ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ టైటానియం అల్లాయ్స్ అమ్మ. అల్లాయ్స్కి వచ్చేసరికి ఇవి నియర్లీ 4.5 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్. సో స్టీల్తో కంపేర్ చేస్తే లో డెన్సిటీ అమ్మ. అండ్ ఇవి హై టెంపరేచర్ దగ్గర రియాక్ట్ అవుతాయి. అండ్ వీటిని స్పేస్ అప్లికేషన్స్ కోసం యూజ్ అవుతున్నాయమ్మ. అండ్ వీటిల్లో నోబెల్ మెటీరియల్స్కి వచ్చేసరికి సో రిఫ్రాక్టరీ మెటల్స్కి వచ్చేసరికి హై మెల్టింగ్ టెంపరేచర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆ మెటల్స్కి వచ్చేసరికి నోబియం, మాలిబ్డినియం, టంగ్స్టన్, సో ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ది రిఫ్రాక్టరీ మెటల్స్. అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్కి ఓవర్ వ్యూ కిందకు వచ్చేసామంటే అసలు ఎందుకు తీసుకోవాలి అంటే నాన్ ఫెర్రస్ మెటల్ని అసలు మనం ఎందుకు కన్సిడర్ చేసుకోవాలి, ఎక్కువ ఈవెన్ దో ఫెర్రస్ మెటల్తో కంపేర్ చేస్తే ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా మనం ఎందుకు కన్సిడర్ చేసుకోవాలంటే ఇవి జనరల్గా లైట్ వెయిట్ ఉంటాయి. అండ్ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే స్ట్రెంగ్త్ టు వెయిట్ రేషియో అనేది ప్రాపర్గా ఉంటుందమ్మా. అంటే మోర్ స్ట్రెంగ్త్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ హై టెంపరేచర్ ప్రాపర్టీస్, అంటే మనం ఎక్కువ టెంపరేచర్ దగ్గర కూడా వీటిని యూజ్ చేయొచ్చు. అండ్ ఆక్సిడేషన్ రెసిస్టెన్స్ అమ్మ, అంటే మనం అట్మాస్ఫియర్లో ప్లేస్ చేసిన కరోజన్ ప్రాబ్లమ్స్, అంటే తుప్పు పట్టడం అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవ్వవు. అండ్ కరోజన్ రెసిస్టెన్స్ అదేనమ్మా. సో రియాక్షన్ టువర్డ్స్ ది అట్మాస్ఫియర్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ బయో కంపాటబిలిటీ, అంటే బయాలజికల్ కండిషన్స్ అనేవి ఎఫెక్టివ్గా రెసిస్ట్ చేస్తుంది. అండ్ థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అమ్మ, అంటే హీట్ని కానీ అండ్ ఎలక్ట్రిసిటీని కానీ ప్రాపర్గా ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. అండ్ మెయిన్ బేసిక్ ప్రాబ్లమ్ ఈజ్ నథింగ్ బట్ హై కాస్ట్ అమ్మ. డిపెండింగ్ ఆన్ ది ఎక్స్ట్రాక్షన్ అండ్ ప్రొడక్షన్, అంటే మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని వీటిని లిమిటెడ్గా యూజ్ చేస్తున్నాం. అండ్ నాన్ ఫెర్రస్ అల్లాయ్స్కి వచ్చేసరికి వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ అల్లాయ్స్ ఆర్ దేర్ అమ్మ. దోస్ ఆర్ అల్యూమినియం అండ్ ఇట్స్ అల్లాయ్స్, మెగ్నీషియం అండ్ ఇట్ అల్లాయ్స్, టైటానియం అండ్ ఇట్స్ అల్లాయ్స్, కాపర్ అండ్ ఇట్ అల్లాయ్స్, జింక్ అండ్ ఇట్స్ అల్లాయ్స్, నికెల్ అండ్ ఇట్స్ అల్లాయ్స్ అమ్మ. అండ్ వీటితో పాటు అల్యూమినియం, మెగ్నీషియం అండ్ టైటానియం అల్లాయ్స్ ఆర్ కాల్డ్ లైట్ అల్లాయ్స్ అమ్మ. అల్యూమినియము, మెగ్నీషియం అండ్ టైటానియంకి వచ్చేసరికి వీటిని లైట్ అల్లాయ్స్ అంటారమ్మ. ఎందుకంటున్నామంటే వీటి వెయిట్ డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అల్యూమినియంకి 2.7 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్, మ్యాంగనీస్కి, మెగ్నీషియంకి 1.7 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, అండ్ టైటానియంకి 4.5 నియర్లీ గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అమ్మ. సో అంటే ఇవి చాలా డెన్సిటీ అనేది తక్కువగా ఉండడం వల్ల వీటిని లైట్ అల్లాయ్స్ అని కూడా పిలుస్తున్నాం. అండ్ దీస్ ఆర్ అబౌట్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ది నాన్ ఫెర్రస్ మెటల్స్ అమ్మ. నాన్ ఫెర్రస్ మెటల్స్ గురించి ఇది ఇంట్రడక్షన్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ఈచ్ అల్లాయ్ ఆర్ మెటల్, ప్యూర్ మెటల్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ డ్యూరింగ్ దిస్ టాపిక్ యూ మే ఆస్క్ ఇన్ నెక్స్ట్ క్లాస్.